ఉగ్ర కదలికలపై దృష్టి సారించిన ఎన్ఐఏ హైదరాబాద్ లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత 7 సంవత్సరాలుగా గ్రూప్ పరీక్షలని శిక్షణ పేరుతో హైదరాబాద్ లో తిష్టవేసిన సిరాజ్ పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కి వేసినట్లు సమాచారం. గత సంవత్సరం నవంబర్ 22న ముంబై అంధేరిలో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరాజ్, సమీర్ హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో ఆధాన్ కురేషి, దిల్హాన్, మొహిసిన్ షేక్, జసీన్ అలియాస్ అమర్ ఫహద్, అమీర్ అన్సారీ వంటి వ్యక్తులందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగు చూశాయి. మరోవైపు సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజా సింగ్ కు సిరాజ్ కౌంటర్ ఇచ్చారు. సిరాజ్ కౌంటర్ ను మెచ్చుకుంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రాజా సింగ్ కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు. 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే కస్టడీ విచారణలో భాగంగా సిరాజు, సమీర్లను వరుసగా ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. ముఖ్యంగా వీరు ఉగ్ర లింక్స్ కు సంబంధించి పూర్తి విషయాలన్నింటినీ కూడా రాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ కొనసాగింది. ఈ విచారణలో అనేక కీలక విషయాలు అంతరం మరోసారి వీరి యొక్క పూర్తి మూవ్మెంట్స్ అన్నిటినీ ఎప్పటి నుంచి కూడా ఈ ఉగ్ర లింక్స్ కు సంబంధించినటువంటి ప్లాన్స్ అనేవి చేస్తున్నారు అనే దాని మీద విచారణ అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క విచారణలో ముఖ్యంగా కస్టడీ విచారణలో భాగంగా అనేక కీలక విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. దాదాపు 7 ఏళ్లుగా ముఖ్యంగా సిరాజ్ విషయానికి వస్తే 7 ఏళ్లుగా హైదరాబాద్ లో మకాం వేసి గ్రూప్స్ పరీక్షల పేరుతో ఆ శిక్షణ కోసం వచ్చినటువంటి ఆ పేరు చెప్పి హైదరాబాద్ లో తిష్ట వేసిన సిరాజ్ సమీర్ తో కలిసి, అంటే సమీర్ ఇక్కడ స్థానికుడు కాబట్టి అతనితో కలిసి దాదాపు 5 చోట్ల రెక్కీ నిర్వహించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా హైదరాబాద్ తో పాటు విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పేలులకు పాల్పడాలి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ప్లాన్లు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే వీరికి సహకరించినటువంటి వ్యక్తుల మీద కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరెవరైతే సహకరించారు, వీళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరిని తమ గ్రూప్ లోకి జాయిన్ చేసుకునేందుకు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అనే దాంట్లో భాగంగానే డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నటువంటి సందర్భంలోనే వరంగల్ కు చెందినటువంటి ఆ ఫరాన్ మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే యూపీకి చెందినటువంటి బాదర్ అనేటువంటి వ్యక్తితో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజు కాంటాక్ట్ లకు వెళ్ళినట్లు తెలుస్తోంది. సో ఈ రకంగా అనేక మంది వ్యక్తులను ఆన్లైన్ లోను, ఆఫ్లైన్ లోను, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గాను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా యొక్క ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్లు చేసినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సిరాజు సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ని కూడా రీట్రైవ్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజా సింగ్ కు సిరాజు కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటర్ ను మెచ్చుకుంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి సిరాజ్ కు ఫోన్ చేయడం జరిగింది. బాగా కౌంటర్ ఇచ్చావు, ఇలాంటి కౌంటర్స్ మరలా ఇస్తూ ఉండాలి రాజా సింగ్ అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ విషయాలను కూడా రీట్రైవ్ చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ఇద్దరి మధ్య ఈ సంభాషణలు కొనసాగినటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. వీటితో పాటు ఎవరెవరితో మాట్లాడాడు సిరాజు అనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తుతం విచారణలో పోలీసులు రాబడుతూ ఉన్నారు. మరొకసారి జరగబోయేటువంటి విచారణలో భాగంగా వీటన్నిటితో పాటు ఇప్పటి వరకు రాబట్టినటువంటి కీలక అంశాలతో పాటు మరిన్ని విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. ఇక పాకిస్తాన్ నుండే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను బహ్రెయిన్ లో భారత అఖిలపక్ష ఎంపీలు ఎండగట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్ల నుండి పాకిస్తాన్ కారణంగా చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అక్కడి నుండి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని అన్నారు.
టెర్రరిస్ట్ గ్రూపులకు పాకిస్తాన్ ఫండింగ్ చేయడం, సపోర్ట్ చేయడం ఆపేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తన భూమిలో టెర్రరిస్ట్ క్యాంపులను నిర్వహిస్తోందని అన్నారు. వాళ్లు భారత్లోకి వచ్చే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని వాళ్లకంటే ముందు 4 దేశాలు తిరిగి చెబుతామని అన్నారు. ఇక ప్రస్తుతం అఖిలపక్ష ఎంపీల బృందం బహ్రెయిన్ లో ఉండగా తర్వాత కువైట్, సౌదీ అరేబియా, అల్జీరియాలోనూ పర్యటించనున్నారు. I can only assure you with all the responsibility that our government has taken all the steps to protect the life and limb of every Indian, and this government has made very clear. Next time you take up this misadventure, it will be beyond what they are expecting. See, we don't want to reply in that way, but there is a limit to the patience of the Indians. You cannot go on and come into India and kill people. You cannot place bombs. The first terrorist suicide bomb took place in front of Jammu Kashmir Assembly. We had Uri, Pulwama, and last year in July, terrorists had went and shot these Hindu pilgrims who were going in that particular bus. 7 people were killed. So now I think there is unanimity in our country, irrespective of whatever political affiliations we belong to. Yes, we have our political differences, but when it comes to the integrity of our country, it is high time that the neighboring country understands, and I would hope and request that the Bahraini government would help us in bringing back Pakistan grey list of FATF, because this money has been used to support those terrorists. I can only assure you with all the responsibility that our government has taken all the steps to protect the life and limb of every Indian, and this government has made very clear. Next time you take up this misadventure, it will be beyond what they are expecting. See, we don't want to reply in that way, but there is a limit to the patience of the Indians. You cannot go on and come into India and kill people. You cannot place bombs. The first terrorist suicide bomb took place in front of Jammu Kashmir Assembly. We had Uri, Pulwama, and last year in July, terrorists had went and shot these Hindu pilgrims who were going in that particular bus. 7 people were killed. So now I think there is unanimity in our country, irrespective of whatever political affiliations we belong to. Yes, we have our political differences, but when it comes to the integrity of our country, it is high time that the neighboring country understands, and I would hope and request that the Bahraini government would help us in bringing back Pakistan grey list of FATF, because this money has been used to support. ఇవాళ ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుండి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. ఇవాళ జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని
అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలుపనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్ తంత్ర హత్య దివాస్ లాంటి కార్యక్రమాలపై చర్చ జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఇక నేడు ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి ఈరోజు చర్చించున్నారు. ఇదే ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అయితే ఈ రోజు జరిగే ఈ ఎన్డీఏ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించున్నారు. అలాగే జనాభా లెక్కింపుల్లో కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రాంత సీఎంలు, అదే ముఖ్యమంత్రులు అభినందనలు తెలుపుతున్నారు. మరి ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవ శతాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితుల్లో నుంచి 50 ఏళ్లు పూర్తయిన ఈ 50వ లోక్తంత్ర ఈ హత్యా దివాస్ లాంటి కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుందని కూడా తెలుస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ మహేందర్. దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా సుమారు 100కి పైగా విమానాలు సేవలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇక ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అథారిటీ కోరింది. కాగా ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాలలో 5 నుండి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా గంటకు 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోట్లాది మంది రైతన్నలకు చల్లని కబురు అందింది. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ ఏడాది 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. 16 ఏళ్ల తర్వాత సాధారణ తేదీ కంటే వారం ముందుగానే వచ్చాయి. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళకు వస్తాయని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. ఐఎండీ అంచనాకు భిన్నంగా 3 రోజుల ముందే కేరళను తాకాయి.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా వర్షం పడడంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒంగోలులో IIIT కాలేజీ తరలింపు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు స్థానిక రావు అండ్ నాయుడు కాలేజీలో కొనసాగిన ఈ కాలేజీని ప్రభుత్వం ఇప్పుడు ఇడుపులపాయకు తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒంగోలు IIIT విద్యార్థులు ఇడుపులపాయలో కొనసాగనున్నారు. మరోవైపు ఈ తరలింపుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కాలేజీని ఇక్కడే కొనసాగించాలని లేఖలు రాస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రావణ్ నాయుడు కాలేజీలో 2019 నుండి ఒంగోలు IIIT కళాశాల నిర్వహిస్తుంది ప్రభుత్వం. గతంలో ఒంగోలు IIIT క్యాంపస్ ను ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో నిర్వహించేవారు. అయితే అక్కడ స్థానిక విద్యార్థులు, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్నిసార్లు అవి ఘర్షణ వరకు వెళ్లాయి. దీంతో అప్పట్లో క్యాంపస్ సిబ్బంది వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం IIIT క్యాంపస్ ను ఒంగోలులోని రావణ్ నాయుడు కాలేజీకి తరలించింది. అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ దీనిని ప్రారంభించారు. అప్పటి నుండి ట్రిపుల్ క్యాంపస్ సజావుగానే సాగుతుంది. ఈ క్యాంపస్ లో ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1100 మంది ఉండగా సిఎస్ఈ విభాగం విద్యార్థులు 250 మంది వరకు ఉన్నారు. ఇక కర్నూలు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదివే ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీరికి ఇక్కడ బోధనతో పాటు వసతి సౌకర్యం కల్పించారు. రావణ్ నాయుడు కాలేజీలో భవనాలను వాడుకుంటున్నందుకు ప్రభుత్వం నెలకు 15 లక్షల అద్దె చెల్లిస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు తలెత్తాయి. ఒంగోలు నగరపాలక సంస్థకు 4 కోట్ల వరకు బకాయిలున్న పరిస్థితి. నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో వారు నీటి సరఫరాను ఆపేశారు. దీంతో పలుమార్లు విద్యార్థులు కూడా ఆందోళనలు చేశారు. మరోవైపు 8 నెలలు అద్దె బకాయిలున్నాయి. దీంతో భవన యజమాని ఖాళీ చేయాల్సిందిగా లేఖ రాశారు. దీంతో కొత్తగా చేరే విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఉన్నవారిని ఇడుపులపాయకు, కొత్తగా చేరేవారిని నూజివీడ్లోని క్యాంపస్లలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న వారు మొదటి సంవత్సరం పూర్తి కావడంతో 2వ సంవత్సరం చదివేందుకు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ క్యాంపస్ కు వెళ్లనున్నారు. రావణ్ నాయుడు కాలేజీ మరియు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని తరగతులను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ డైలీ వర్కర్లుగా చేస్తున్న వారైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను అనేది ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని ఈ కాలేజీని తరలించే ప్రక్రియను అయితే ఆపాలని కోరుతున్నాం. IIIT విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ IIITలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులను కొంతమందిని నీజివీడుకు, కొంతమందిని ఇడుపులపాయకు విద్యార్థులను తరలించడం జరిగింది. అయితే ఈ కాలేజీని కనిగిరికి లేదా ఇంకొక చోటకు తరలించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016లో ఒంగోలు IIIT ప్రారంభించిన ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించలేకపోయింది. అప్పట్లో కనిగిరి పరిసర ప్రాంతాల్లో నిర్మించాలనుకున్నప్పటికీ తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఇడుపులపాయలోని ఒంగోలు IIITని జిల్లాకు తెచ్చేందుకు రావణ్ నాయుడుతో పాటు ఎస్ఎస్ఎన్ కాలేజీల్లో భవనాలను అద్దెకు తీసుకుని నడుపుతూ వస్తుంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది తప్ప ప్రభుత్వాలు క్యాంపస్ కోసం పూర్తి స్థాయిలో సొంత భవనాలను నిర్మించే దిశగా మాత్రం అడుగులు వేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కనిగిరి వద్ద క్యాంపస్ నిర్మిస్తే భవిష్యత్తులో మార్కాపురం జిల్లా ఏర్పడైతే ఒంగోలు క్యాంపస్ కాస్త మార్కాపురం క్యాంపస్ అవుతుందనే విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. IIIT క్యాంపస్ ను ఒంగోలులోనే నిర్మించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. ఒంగోలు IIIT ఇడుపులపాయ నుంచి తెచ్చుకోవడానికే కష్టపడ్డాం. మరి ఇక్కడ వచ్చిన ఇడుపులపాయకి మళ్ళీ మీరు తీసుకెళ్తామంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు రావణ్ నాయుడులోనే కంటిన్యూ చేయండి, అవసరమైతే ఒంగోలులోనే IIIT ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు కనిగిరి ప్రాంతంలో పామూరు సైడు అక్కడ దూబకుంట దగ్గర అక్కడ ఒక 500 ఎకరాలు ఉంది, చూసాము, అక్కడ కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒంగోలు IIIT. రేపు మార్కాపురం జిల్లా అయినప్పుడు అది మార్కాపురం IIIT అయితే కానీ ఒంగోలు IIIT ఎక్కడైతే. మరోవైపు రావణ్ నాయుడులోని IIITని ఇడుపులపాయకు తరలించడంతో ఇక్కడున్న 100 మంది సిబ్బంది వరకు అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తక్కువ వేతనాలతో జీవనం సాగించే తమకు ఇప్పటికిప్పుడు ఇడుపులపాయలకు వెళ్లడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒంగోలులోనే ప్రైవేట్ స్థలం కానీ భవనం కానీ అద్దెకు తీసుకుని తరగతులు కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులు, సిబ్బంది బాధలను అర్థం చేసుకుని ఒంగోలులోని తరగతులు కొనసాగిస్తుందా లేక ఇడుపులపాయకు వెళ్లాల్సి
2047 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామన్నారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత భారత్ లక్ష్యాలను మోడీ వివరించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది. జపాన్ను భారత్ అతి త్వరలోనే అధిగమించనుంది. $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది. IMF గణాంకాలను నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వివరించారు. అగ్రగామి ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ ఉందన్నారు. కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామన్నారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత భారత్ లక్ష్యాలను మోడీ వివరించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది. జపాన్ను భారత్ అతి త్వరలోనే అధిగమించనుంది. $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది. IMF గణాంకాలను నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వివరించారు. అగ్రగామి ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ ఉందన్నారు. మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు జూలియా మోర్లీ. మిస్ వరల్డ్ వివాదంపై సంస్థ CEO జూలియా మోర్లీ స్పందించారు. మిస్ వరల్డ్ ఈవెంట్ పై మిస్ ఇంగ్లాండ్ తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుండి మ్యాగ్లీ వైదొలిగారు. ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో వైదొలిగినట్లు బ్రిటన్ మీడియాకు మ్యాగీ తెలిపింది. అయితే మ్యాగీ ఆరోపణలో నిజం లేదని మిస్ వరల్డ్ నిర్వాహకులు జూలియా మోర్లీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉండగా రికార్డ్ చేసిన వీడియో స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టు తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతోందంటూ తెలిపారు. Oh wow, I mean, do you know what? Winning the crown of Miss World would be such an honour that I hope I would live up to. But do you know what? Having this past week here and this past year as this journey as Miss England, it's really shown me that winning is just being able to be a part of it. Being able to make friends from around the world, learn from their stories, learn from their purposes. Everyone's bringing a uniqueness. Myself with CPR, but I've met lawyers, doctors and people fighting for such good causes in their communities, and being able to be a part of something that is so positive in a war-torn world where, as I said earlier, in a fractured world where conflict and crisis seem to grow each day, the beauty is bringing people together to unite, to leave a positive legacy for our future generations, and that is what these systems do. They bring women together, and I think it's so important to remind the world that there is good, there is positivity, and if you can shed that light, you know, this past year has shown me the power of using your voice to make a difference. We can create history and we can leave a positive future for our future generations, and I think being a part of this journey has shown me that being able to take part and be a part of this is already a win. Amazing from the get-go. As soon as we arrived and we touched down off of the plane, we didn't have to lift a finger. I was asking if there was anything I could do to help, and you were all so accommodating, and everything here, the hospitality, the gratitude I have for you all has been so overwhelming, and I'm so grateful for you hosting us here. I think that Telangana has so much to offer, whether it's the beautiful temples and things to explore, as well as the food, the cuisines. I was a bit apprehensive at first because I don't do quite well at spicy foods, and so I was quite nervous, but to be honest, since being here I've been eating too much. You have to stop me eating so much. The biryani, the curry, everything has been so wonderful, and the beautiful clothes that we've had the opportunity to wear so far. You really do attention to detail, which I like. So my eyes have been opened this past week, and we have another 3 weeks to explore your beautiful lands, and I'm